హలో ఫ్రెండ్స్. ఇవాళ మనం సురేష్ ప్రొడక్షన్స్ డి రామానాయుడు గారి సంస్థ. వీరు 150 పైగా చిత్రాలు తీశారు. 13 భాషల్లో సినిమాలు తీశారు. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా వీళ్ళు పేరెక్కారు. ఈ సంస్థలో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు 6 సినిమాలు చేశారు. ఆ 6 చిత్రాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందామా? మొట్టమొదటగా ఈ సంస్థ 1964లో ప్రారంభించారు. నందమూరి తారక రామారావు గారితో వారి ద్విపాత్రాభినయంలో 'రాముడు భీముడు' అనే సినిమా తీశారండి. ఆ తర్వాత రామారావు గారితోనే 1966లో 'కృష్ణ తులాభారం', 1967లో 'స్త్రీ జన్మ' అనే సినిమాలు తీశారు. ఆ తర్వాత 1969లో అక్కినేని నాగేశ్వరరావు గారితో మొట్టమొదటిసారిగా 'సిపాయి చిన్నయ్య' అనే సినిమా తీశారు రామానాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద. 'సిపాయి చిన్నయ్య' తర్వాత 'రాముడు భీముడు' రెండూ కూడా అక్కినేని రామారావు గారితో వీరు తీసిన సినిమాలు ద్విపాత్రాభినయ సినిమాలు. అదొక విశేషం కూడా దీనికి. తర్వాత మీరు అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసిన చిత్రాలు చూసుకుంటే 1969లో 'సిపాయి చిన్నయ్య', కేఆర్ విజయ్ గారు, భారతి గారు హీరోయిన్స్. 1971లో 'ప్రేమ్ నగర్', 1976లో 'సెక్రటరీ', 1978లో 'చిలిపి కృష్ణుడు'. ఈ 3 చిత్రాల్లో హీరోయిన్ వాణిశ్రీ గారు. తర్వాత 1981లో 'ప్రేమ మందిరం', దాంట్లో జయప్రద గారు హీరోయిన్. 1980 87లో 'గురు బ్రహ్మ', దాంట్లో శారద గారు ముఖ్య పాత్రధారి. ఈ చిత్రాల్లో చూసుకుంటే 'ప్రేమ్ నగర్' బ్లాక్ బస్టర్ సినిమా ఈ ఆరిట్లో. అది 14 సెంటర్స్ పైగా 100 రోజులు ఆడింది. తర్వాత 'సెక్రటరీ', 'చిలిపి కృష్ణుడు' సూపర్ హిట్ సినిమాలు. 9 సెంటర్స్, 7 సెంటర్స్‌లో 100 రోజులు ఆడాయి. ఆ తర్వాత 'సిపాయి చిన్నయ్య', 'ప్రేమ మందిరం' సినిమాలు యావరేజ్ సినిమాలుగానే లెక్కేసుకోవచ్చు. ఒకే సెంటర్‌లో 100 రోజులు ఆడాయి. ఆ తర్వాత 'గురు బ్రహ్మ' సినిమా ఫ్లాప్ కిందే లెక్కేసుకోవచ్చండి. ఎక్కువగా ఎక్కడ ఆడినట్టు లేదు ఈ సినిమా. మొట్టమొదటిగా ఇప్పుడు 6 సినిమాల గురించి మాట్లాడుకుందాం. అందులో మొట్టమొదటి సినిమా 'సిపాయి చిన్నయ్య'. ఈ సినిమా 'సిపాయి చిన్నయ్య' సినిమా 30 అక్టోబర్ 1969న విడుదల చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారి ద్విపాత్రాభినయంతో జీవీఆర్ శేషగిరిరావు గారి దర్శకత్వంలో వచ్చింది. నాయికలుగా కేఆర్ విజయ, భారతి గారు నటించారని చెప్పుకున్నాం కదా! కథ తురలియార్ మూర్తి అనే తమిళవారి కథ ఇది. భమిడిపాటి వారు సంభాషణలు రచించారు. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్ గారు. ఈ సినిమా కథ టూకీగా చెప్పుకుంటే కెప్టెన్ భాస్కర్, సిపాయి చిన్నయ్య ఈ 2 పాత్రలు అక్కినేని నాగేశ్వరరావు గారు వేశారు. ఒకే ఊరికి చెందిన వారనమాట. ఇద్దరూ నేవీలో పనిచేసి తమ తమ గ్రామానికి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ జరిగిన భాస్కర్ జమీందారీ కుటుంబానికి చెందినవాడు. అందుచేత అక్కడ జరిగిన విలన్‌తో పాటు హాస్యపరమైన పోరాటాలు, వాటి గురించిన ఎమోషనల్ డ్రామా అనమాట ఈ సినిమా. మధ్యలో భాస్కర్‌ని చంపేసినట్టు చూపిస్తారు. ఆ భాస్కర్‌ని చంపింది సిపాయి చిన్నయ్య అన్న మీద నేరం పడుతుందనమాట. దాన్ని ఎలా సిపాయి చిన్నయ్య ఫైనల్‌గా సాల్వ్ చేసాడన్నది సినిమా. సినిమా యావరేజ్ సినిమాగా ఆడింది. ఒక్క కేంద్రంలో 100 రోజులు ఆడిన సినిమా అండి ఇది. తర్వాత మనం చూసుకుంటే 1971 రెండవ సినిమా అక్కినేని నాగేశ్వరరావు గారితో సురేష్ ప్రొడక్షన్స్‌తో ఈ సినిమా రిలీజ్ అయింది 24 సెప్టెంబర్ 1971. కోడూరి కౌసల్యాదేవి గారు రాసిన 'ప్రేమనగర్' అనే నవల ఆధారంగా అదే పేరుతో తీశారు. ఆచార్య ఆత్రేయ గారు పాటలు, మాటలతో కెఎస్ ప్రకాశరావు గారు స్క్రీన్ ప్లే దర్శకత్వంలో ఈ సినిమా నిర్మించారు రామానాయుడు గారు. కెవి మహాదేవన్ గారు సంగీత దర్శకత్వంలో పాటలన్నీ సూపర్ హిట్స్ ఈ సినిమాలో. ఈ సినిమా స్టోరీ అంతా జమీందారీ కుటుంబం చుట్టూ తిరుగుతుందండి. జమీందారుగా ఇద్దరు కేశవ్ సత్యనారాయణ, కళ్యాణ్ అక్కినేని అన్నదమ్ములనమాట. శాంతకుమార్ గారు వీరి తల్లి. కళ్యాణ్ విలాస్ పురుషుడు. లత అనగా వాణిశ్రీ పాత్ర గారు ఆయనకి ఎయిర్ హోస్టెస్‌గా విమానంలో పరిచయం అవుతారు. కొన్ని కారణాల వల్ల వాణిశ్రీ గారి పాత్ర ఎయిర్ హోస్టెస్ జాబ్ రిజైన్ చేయాల్సొస్తుంది. ఆ సమయంలో ఆవిడ కళ్యాణ్ దగ్గరికొచ్చి ఉద్యోగం అడిగితే ఆయన తన సెక్రటరీగా ఆవిడని నియమించుకుంటాడు. ఆ తర్వాత ఆవిడని తీసుకొని ఎస్టేట్‌కి వెళ్తాడు, తమ ఎస్టేట్‌కి. అక్కడ జరుగుతుంది మిగిలిన కథ అంతాను. ఎస్టేట్‌లో ఉన్న రాజకీయాలు, దాని మీద అన్నదమ్ముల మధ్య ఉన్న ఇవి జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ అన్నదమ్ముల్లో ఆహ్, పెద్దవాడైన సత్యనారాయణ లత మీదేమో దొంగతనం మోపుతాడు. దొంగతనం మోపినప్పుడు అందరూ కూడా దొంగని చేసినప్పుడు కళ్యాణ్ ఆవిడని అక్కడి నుంచి తీసుకొచ్చి విడవ తమ ఇంటి దగ్గర వదులుతూ, తన ఇంటి దగ్గర ఆమెను దింపుతూ ఒక మాట అంటాడు. "లత ఎందుకు చేశావు ఈ పని" అని. ఈ డైలాగ్ ఆ రోజుల్లో చాలా ఫేమస్ కూడా.
ఇక అక్కడి నుంచి ఆ డైలాగ్‌తో సినిమా అంతా కథ మలుపులు తిరుగుతుందనమాట. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోవడము అదీను. అలా చివరికంతా కథ అంతా మలుపులు తిరిగి ట్విస్ట్‌లతో చివరికి సుఖాంతం జరుగుతుందండి. తర్వాత ఈ సినిమాకి ఫోటోగ్రఫీ ఎస్. వెంకటరత్నం గారు చేశారు. చాలా బాగా చేశారు. రిచ్‌నెస్ అంతా బాగా టెక్నికల్ వాల్యూస్ చాలా బాగుంటాయి ఈ సినిమాలో. ఈ సినిమాలో 11 పాటలున్నాయి. అన్ని పాటలు హిట్ సాంగ్సే ఇందులో చెప్పుకోవాల్సింది. 'నేను పుట్టాను లోకం నవ్వింది', 'తేట తేట తెలుగులా', 'మనసుగతి ఇంతే', 'మనిషి బతుకంతే', 'ఎవరి కోసం ఎవరి కోసం', 'నీ కోసం వెలిసింది ప్రేమ మందిరం', 'కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల', తర్వాత 'ఎవరో రావాలి' ఈ పాటలన్నీ సూపర్ సూపర్ హిట్ సాంగ్స్. ఆ రోజుల్లో ఈ సినిమాలోని ఇంకో పాటతో చిన్న కాంట్రోవర్సీ కూడా అయిందని చెప్తారు. అదే 'లేలేలే నా రాజా' అన్న పాట. ఆ రోజుల్లో అది పెద్ద కాంట్రోవర్సీ పాట. వాణిశ్రీ గారు ఆ పాట షూటింగ్‌లో అక్కడ విని నిర్మాత, దర్శకులతో అన్నారు ఈ పాట నాగేశ్వరరావు గారు చెయ్యరని. అంటే ఎలాగోలాగా ఆయన ఒప్పిస్తామని చెప్పి రామానాయుడు గారు, ప్రకాష్ రావు గారు వెళ్ళి ఇది ఏ వల్గారిటీ లేకుండా ఈ పాత్రను చిత్రీకరిస్తాం. మీరు చూడండి. చూసి నచ్చితే ఉంచుదాం సినిమాలో లేకపోతే తీసేద్దాం అన్నారట. అలా నాగేశ్వరరావు గారిని ఒప్పించి ఈ పాట తీశారని వినికిడి. తర్వాత ఈ చిత్రానికి ఇంకో కథ కూడా ఉంది. దీనికి ముందు సురేష్ ప్రొడక్షన్ మీద రామానాయుడు గారు నిర్మించిన 'ప్రతిజ్ఞ' బొమ్మలు చెప్పాను కదా! బొమ్మలు చెప్పాను కదా! 'ద్రోహి' సినిమాలు 2గా అట్టర్ ఫ్లాప్ సినిమాలు. 'ద్రోహి' అయితే మరీ ఘోరంగా ఫ్లాప్ అయింది. దాంతో సురేష్ మూవీస్ ప్రొడక్షన్ మీద ఆహ్, మనుగడ ప్రశ్నార్థకంగా మిగిలింది. ఆ సమయంలో రామానాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని, నేను తీస్తే పెద్ద బడ్జెట్ సినిమావే తీస్తానని నవయుగ శ్రీనివాసరావు గారిని కలిసారట. కలిసి నేను అక్కినేని నాగేశ్వరరావు గారితో 14,00,000 బడ్జెట్ పెట్టి సినిమా తీయబోతున్నాను. 'ప్రేమ్‌నగర్' అనే సినిమా తీస్తున్నాను. ఈ సినిమాకి మీరు పెట్టుబడి పెట్టాల్సిందే అని చెప్పారట. నవయుగ గారు కూడా ఓకే అన్న తర్వాత విజయవాహిని స్టూడియోస్‌లో పెద్ద పెద్ద సెట్‌లు వేసి షూటింగ్ స్టార్ట్ చేశారట రామానాయుడు గారు. ఆ రోజుల్లో ఆ సెట్‌లు అవి చూసి ఇంత పెద్ద సెట్‌లా అని కూడా అనుకునేవారట మిగిలిన నిర్మాతలందరూ. అదే సంవత్సరం సంక్రాంతికి వచ్చిన అక్కినేని గారి 'జగపతి దర్జాబుల్లోడు' సూపర్ డూపర్ హిట్ చిత్రం అయింది. అలాగే అదే సంవత్సరం సెప్టెంబర్ 24న రిలీజ్ అయిన 'ప్రేమ్‌నగర్' సినిమా కూడా విపరీతమైన వర్షాల మధ్య కూడా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయి నిలిచిందండి. అది ఈ సినిమా వెనుకున్న మరో చిన్న కథ అన్నమాట. 'ప్రేమ్‌నగర్' చిత్రంతో సురేష్ బ్యానర్ ప్రయాణం నిర్విరామంగా సాగుతోంది. ఇప్పటికి వారు 61 సంవత్సరాలు ప్రయాణం వాళ్ళది. సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళది. ఆ రోజుల్లో 14,00,000 బడ్జెట్‌లో తీసిన 'ప్రేమ్‌నగర్' సినిమా 1,45 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని వినికిడి. రామానాయుడు చాలా ఇంటర్వ్యూల్లో చెప్తూ ఉండేవారు. 'ప్రేమ్‌నగర్' మాకు బంగారు బాతులాట సినిమా. ఎప్పుడైనా డబ్బులు అవసరం వస్తే 'ప్రేమ్‌నగర్' సినిమా రిలీజ్ చేస్తూ ఉండేవాళ్ళం అని చెప్పారు చాలా చోట్ల. అలా అక్కినేనికి 1971లో రెండో బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది ఈ 'ప్రేమ్‌నగర్'. అలాగే సురేష్ సంస్థకి ప్రాణవాయువుగా నిలిచింది ఈ 'ప్రేమ్‌నగర్' సినిమా. ఈ 'ప్రేమ్‌నగర్' సినిమాని 1972లో 'వసంత మాళిగ' పేరుతో శివాజీ గణేషన్ వాణిశ్రీలతోనూ తమిళంలోను, 1974లో మళ్ళీ 'ప్రేమ్‌నగర్' పేరుతోటే రాజేష్ ఖన్నా, హేమమాలినితో హిందీలోను, కెఎస్ ప్రకాశ్‌రావు గారి దర్శకత్వంలోనే నిర్మించారు. ఈ 2 భాషల్లో కూడా ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిందండి. అవి 'ప్రేమ్‌నగర్' విశేషాలు. అక్కినేని నాగేశ్వరరావు గారికి రామానాయుడు గారి సంస్థలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం 1971లో వచ్చిన 'ప్రేమ్‌నగర్' చిత్రం. ఈ చిత్రం తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు ఓహ్, మళ్ళీ ఆపరేషన్ చేసుకొనొచ్చిన తర్వాత తనకి స్టూడియో ప్రాబ్లమ్స్ వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ కట్టినప్పుడు, అన్నపూర్ణ స్టూడియోస్‌లో మొట్టమొదట షూటింగ్ చేసుకున్న సినిమాగా 'సెక్రటరీ' నిలిచింది. ఆ చిత్రం షూటింగు అప్పటి రాష్ట్రపతి సతీమణి క్లాప్‌తో స్టార్ట్ అయింది ఈ చిత్రం అని చెప్తారు. తర్వాత ఎదరంపూడి సులోచన గారి 'సెక్రటరీ' నవలని తీసుకొని మళ్ళీ మన కెఎస్ ప్రకాశ్‌రావు గారి స్క్రీన్ ప్లే దర్శకత్వంలోను, ఆచార్య ఆత్రేయ గారి పాటలు, మాటలతోటి ఈ చిత్రాన్ని నిర్మించారు రామానాయుడు గారు. ఈ చిత్రంలో సంగీతం మళ్ళీ కెవి మాధవన్ గారే. సినిమాటోగ్రఫీ మట్టుకు విన్సెంట్ గారు చేశారు ఈ చిత్రానికి. ఈ చిత్రం కథలోకెళ్తే జయంతి అంటే వాణిశ్రీ గారి పాత్ర పేరు. ఆమె ఒక వనితా మండలిలో సెక్రటరీగా పనిచేస్తూ ఉంటుంది. అక్కడే రాజశేఖర్ అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర అన్నమాట. ఆయన ఆ సంస్థకు సహాయం చేస్తూ ఉంటారు. అక్కడ ఆమె రాజశేఖర్‌ని కలుస్తుంది.
అక్కడ మిగిలిన వాళ్ళు రాజశేఖర్‌తో ఈమె చనువుగా ఉండడం చూసి ఆవిడ ఉద్యోగంలోంచి తీసేస్తారు. అప్పుడు రాజశేఖర్ ఆమెను తన సెక్రటరీగా పెట్టుకుంటాడు. ఇక అక్కడి నుంచి సినిమా మొదలవుతుందనమాట. ఆ తర్వాతంతా మళ్ళీ ఆహ్, మా అపార్థాలు, అపోహలు తర్వాత ఫ్యామిలీ డ్రామాగా జరిగి సినిమా అంతా అన్ చివరగా సుఖాంతంగా ముగుస్తుందనమాట. ఈ సాంగ్స్ ఈ సినిమాలో యావరేజ్ అండి. మరీ గొప్పగా చెప్పుకోవాల్సిన పాటలేమి లేవు. ఇంకో విశేషం ఏంటంటే ఇందులో అక్కినేని నాగేశ్వరరావు గారి పాటలని రామకృష్ణ గారు పాడారు. సినిమా మట్టుకు సూపర్ హిట్ అయింది. 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. అదే అండి. ఇది మనం మాట్లాడుకున్న 'సెక్రటరీ' సినిమా గురించిన విశేషాలు. ఆ తర్వాత నాలుగో చిత్రంగా 1978లో 'చిలిపి కృష్ణుడు' సినిమా రిలీజ్ అయింది అక్కినేని నాగేశ్వరరావు గారితో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద. ఇది ఆ సంవత్సరం 1978 సంవత్సరం పండగకి 10వ తారీఖు 10 జనవరిన విడుదలైన చిత్రం ఇది. ఈ చిత్రానికి వీసీ గుహనాథన్ కథ ఇచ్చారు. బోయన సుబ్బారావు గారు దర్శకుడు. తర్వాత ఇది రొమాంటిక్ డ్రామా సినిమా అండి. వాణిశ్రీ కథానాయిక ద్విపాత్రాభినయం చేశారు ఈ చిత్రంలో. ఆచార ఆత్రేయ మాటలు, పాటలు మళ్ళీ. కేవి మహాదేవన్ సంగీత దర్శకుడు. తర్వాత సినిమాటోగ్రఫీ మళ్ళీ మారింది ఈ చిత్రానికి. ఆయన వెంకట్ ఈసారి ఇందులో సినిమాటోగ్రఫీ చేశారు. ఈ చిత్రం కథలోకి వెళ్తే డాక్టర్ కృష్ణ అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్ర, వాణిశ్రీ గారి పాత్ర మెడిసిన్ చదువుతూ ఉంటారు. డాక్టర్ కృష్ణ బాగా డబ్బులున్నవాడు. అలాగే వాణి బాధ్యతలు గల కుటుంబం నుంచి వచ్చినామనమాట. ఈలోగా రాజా ప్రభాకర్ రెడ్డి అనే పాత్ర ఈ వాణిని బలవంతం చేస్తుంది. ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ టైంలో ఆమెకి డాక్టర్ కృష్ణ మాటిస్తాడు. మీ కుటుంబాన్ని నేను చూసుకుంటానని. దానివల్ల డాక్టరేట్ పుచ్చుకున్న డాక్టర్ కృష్ణ వాణి వాళ్ళ ఊరికెళ్ళి అక్కడ ధర్మాసుపత్రి ఓపెన్ చేస్తాడు. అక్కడ హాస్పిటల్ ఓపెన్ చేసి అందరికీ సహాయం చేస్తున్నప్పుడు అక్కడ తను రాణిని చూస్తాడు. మళ్ళీ వాణిశ్రీ పాత్ర. రాణి కూడా వాణికి కవల క కవలలనమాట వీళ్ళిద్దరూ. ఆమె చెల్లి అవుతుంది. వాణికి చెల్లెలు రాణి. అక్కడ వాళ్ళింట్లో ఆమె తల్లికి వా వాణి చనిపోయినట్టు తెలీదు. అంచేత ఆమె వాణి కోసం కలవరిస్తూ ఉంటుంది. అందుకోసమని ఏం చేస్తారంటే రాణిని ఆ పల్లెటూరు నుంచి పక్కకు పంపించేసి వాణి కింద మళ్ళీ తీసుకొచ్చి పరిచయం చేస్తాడు. ఆమె ఈలోగా రాణి కూడా డాక్టర్ కృష్ణ ప్రేమలో పడుతుంది. అలా కొన్ని డ్రామాటిక్ ఈవెంట్స్ తర్వాత వీళ్ళిద్దరి పెళ్లి అవుతుంది. దాంతో సినిమా సుఖాంతం అండి. ఇదేమో 'కేవి మహాదేవన్' గారి సంగీత దర్శకత్వంలో 7 పాటలుంటాయి ఇందులో. కానీ 'చేరలెత్తుకెళ్ళాడా చిలిపికృష్ణుడు' పాట మట్టుకే సూపర్ హిట్ ఈ సినిమాలో. మిగిలిన పాటలన్నీ యావరేజ్ పాటల కింద చెప్పుకోవాలి. సినిమా సూపర్ హిట్ సంక్రాంతికొచ్చింది. 7 సెంటర్స్‌లో 100 రోజుల పైన ఆడింది ఈ సినిమా అండి. తర్వాత ఈ సినిమాలో పాటలన్నీ అక్కినేని నాగేశ్వరరావు గారు, రామకృష్ణ గారు పాడారు. అది కూడా విశేషమే దీనికి. ఈ సినిమా 9 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ తర్వాత సినిమా 5వ చిత్రంగా వచ్చిందండి 1981లో 'ప్రేమ మందిరం' అనే సినిమా ఇది. రిలీజ్ అయింది 19/9/1981లో. ఇది ప్రేమాభిషేకం చిత్రం తర్వాత దాసరి నారాయణరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి కాంబినేషన్‌లో రామానాయుడు గారు నిర్మించిన చిత్రం ఈ 'ప్రేమ మందిరం' చిత్రం. దాసరి నారాయణ గారి చిత్రం కాబట్టి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ వారివే. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇందులో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. జయప్రద హీరోయిన్ ఇందులో. కేవి మహాదేవన్ గారు సంగీత దర్శకుడు. సినిమాటోగ్రఫీ సెల్వరాజు గారు. తర్వాత సింపుల్‌గా కథ చూసుకుంటే ఈ కథ చాలా ఇండియాకి స్వతంత్రం రాకముందు కథ అనమాట. ఆ రోజుల్లోని జమీందారుల కథ. జమీందారులు వారి కుటుంబాల కథ. ఇందులో జమీందారు భూపతిరాయుడుగా గుమ్మడి గారు వేశారు. వారికి ఇద్దరు కొడుకులు. ఒకళ్ళేమో సర్వారాయుడు, అక్కినేని నాగేశ్వరరావు గారు, విక్రమ్, జగ్గయ్య. ఈయనకేమంటే కులాలు, పట్టింపులు బాగా ఉంటాయి. ఆ రెండో కొడుకు విక్రము బయట కులాలతో తిరుగుతున్నాడు, బయట వాళ్ళని చూస్తున్నాడని చెప్పి ఈయన కొడుకుని చంపించేస్తాడు. ఇది ఒక జమీందారు కుటుంబాల్లో ఆ రోజుల్లో అలా జరిగేవన్నట్టు చూపించారు. తర్వాత జమీందారు రెండో కొడుకు సర్వారాయుడికి కొడుకుంటాడు చిన్నబాబు. ఆ చిన్నబాబుని తాతగారు పూర్తిగా తన 4 గోడల మధ్యనే పెంచుతారు. బయటికెక్కడా వెళ్ళనివ్వరు. కొన్నాళ్ళకి ఆ చిన్నబాబు తప్పించుకొని బయటికి వెళ్ళి బయట చూసుకొని వస్తూ ఉంటాడు.
అప్పుడు అక్కడ ఆయనకి మధుర రజని అనే జయప్రద పాత్ర కనిపిస్తుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. సర్వారాయుడికి తెలిసి తన తండ్రి వీళ్ళిద్దరిని ఏం చేస్తాడో అని గాబరా పడతాడు. కానీ అతను వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి తండ్రిని తండ్రికి విషమిస్తాడు. అలాగే తను కూడా విషం తాగి వాళ్ళిద్దరూ చనిపోతారు. అదనమాటండి. యాక్చువల్‌గా వీళ్ళ మెసేజ్ ఏంటంటే ప్రేమకి కులం, మతం అడ్డం కాదన్నది దాసరి నారాయణ గారు ఇవ్వాల్సిన ఇద్దామనుకున్న మెసేజ్ అనుకుంటా ఈ చిత్రంలో. కానీ సినిమా ఆ పాటలన్నీ యావరేజు. అంచేత పెద్ద ఇదిగా లేదు. ఈ పాటలన్నీ కూడా ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. అక్కినేని నాగేశ్వరరావు గారికి ఈ సినిమాలో. సినిమా యావరేజు. ఒక సెంటర్‌లో 100 రోజులు ఆడింది. అది ఈ చిత్రం గురించి అంటే విశేషాలు ఇవ్వండి. ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌లో ఆఖరి సినిమా 'గురుబ్రహ్మ'. 1986లో వచ్చింది. 25/12/1986లో విడుదలైంది ఈ సినిమా. అక్కినేని నాగేశ్వరరావు గారు, శారద గారు, చంద్రమోహన్, తులసి, దగ్గుబాటి రాజా ముఖ్య పాత్రధారులు. దగ్గుబాటి రాజా ఇందులో హీరోగా మొదటిసారి పరిచయం అయ్యాడు ఈ చిత్రంలో. ఇదేమో బోయిన సుబ్బారావు గారు దీనికి దర్శకత్వం వహించారు. సంగీతం చక్రవర్తి గారు చేశారు ఈ సినిమాకి. ఇది ఫ్యామిలీ డ్రామా సినిమా. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. ఈ సినిమాని మనం ఫ్లాప్ కిందే చెప్పుకోవచ్చు పూర్తిగా. అదండి సురేష్ ప్రొడక్షన్‌లో అక్కినేని నాగేశ్వరరావు గారి 6 సినిమాల విశేషాలు. అలాగే ఈ సంస్థ సురేష్ ప్రొడక్షన్ సంస్థ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోలందరితోనూ ఆల్మోస్ట్ సినిమాలు తీసింది. అలాగే ఈ సంస్థ అక్కినేని నాగేశ్వరరావు గారి 3 తరాల వారితోటి కూడా చిత్రాలు తీసిందండి. అక్కినేని నాగార్జున గారితో 1988లో 'చిన్నబాబు' సినిమా, తర్వాత సుమంత్‌తో 2007లో 'మధుమాసం' సినిమా, అక్కినేని నాగ చైతన్యతో 2019లో 'వెంకీమామ' సినిమా తీశారండి. అలాగే నందమూరి కుటుంబంతో రామారావు గారితో వారు తీశారు 3 చిత్రాలని చెప్పుకున్నాం కదా! అలాగే బాలకృష్ణతో 2 సినిమాలు తీశారు. 1984లో 'కథానాయకుడు', 1987లో 'రాము' సినిమాలు తీశారండి. అవండి సురేష్ ప్రొడక్షన్స్‌లో అలనాటి హీరోలు అక్కినేని నాగేశ్వరరావు గారితో వారు తీసిన సినిమాల విశేషాలు. అలాగే రామారావు గారు, బాలకృష్ణ గారితో తీసిన సినిమాల గురించి కూడా ఇక్కడ మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము ఇంకోసారి. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.